ఇప్పుడు రేలారే ప్రసాద్ అన్నను స్టేజ్ మీదకి వచ్చి ఒక పాట పాడాల్సింది ఆహ్వానిస్తాను. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే దిమాగి నక్సలు, నువ్వడిగితే ఏమంటారో అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ, కారులో నా దొరల హోరు, కాలె కడుపుతో తిరుగునొకరు. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ. మనకు రోజు 300,000 సంపాదించుకోవటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ దేశంలో ఒకడు రోజుకి 3,000 కోట్లు సంపాదిస్తాడట. వాడి పేరే అంబానీ, వాడి పేరే అదాని. వానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు? కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ, కారులో నా దొరల హోరు, కాలె కడుపుతో తిరుగునొకరు. ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు, ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు. కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను, అప్పులలో మునుగుతున్న దేశాన్ని నేను, ప్రశ్నపత్రం లీకైతే అడుగుతున్న దేశాన్ని నేను, ప్రశ్నిస్తే నేరమే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే. ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణముకు విలువన్నది లేదమ్మా. ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణముకు విలువన్నది లేదమ్మా. మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో, అడగవే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అరుణమే లేనిది భారతవని రుణాలకు పెట్టని పేరైందమ్మా, అరుణమే లేనిది భారతవని రుణాలకు పెట్టని పేరైందమ్మా. శ్మశానమైన ప్రశాంతమెంతో, శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక ఊపా కేసు, నేనడిగితే ఒక నక్సలైటు, దేశద్రోహి, రాజద్రోహి, ఇంతకు లుల్లులు ఏవేవో పేర్లు, బత్తాయినంట.
కాంగ్రెస్ అట వాడికి ఏ పేర్లు వస్తే ఆ పేరు మీరు ఏదన్నా పిలుచుకోండి, మేము అడుగుతానే ఉంటాం అంటున్నాం. నేను అడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా. థ్యాంక్ యూ. ఈ పాట రాసిన రచయిత మిట్టపల్లి సురేందర్కు ధన్యవాదాలు.